Hi, welcome. Hello. So, yes, now we'll be doing the analysis for match number 47, that is between KKR versus DC. సో ఈ మ్యాచ్లో టాస్ ఢిల్లీ గెలవడం జరిగింది అండ్ బ్యాటింగ్ ఆఫ్ చేసుకోవడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం లైనప్లో కనుక చేంజెస్ తీసుకుంటే వాళ్ళు ఒక బ్యాట్స్మెన్ని తీసుకున్నారు అండ్ ఒక బౌలర్ని ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్లో పెట్టారు, ముఖేష్ కుమార్ని. బట్ అది వాళ్ళకి అనుకూలించలేదు అని చెప్పాలి. కేకేఆర్ తీసుకుంటే వాళ్ళకి యాక్చువల్లీ బౌలింగ్ ఆఫ్ చేసుకోవాలి అని ఉంది అండ్ అదే జరిగింది వాళ్ళకి కూడా. సో బేసిక్గా రెండు టీమ్స్కి ఏది కావాలో అది వచ్చింది టాస్ నుంచి. అండ్ Yeah. దెన్ వాట్ హ్యాపెండ్? ఐ థింక్ ఓవరాల్గా చూస్తే ఢిల్లీ స్ట్రగుల్ అయిందని చెప్పొచ్చు. ఫస్ట్ 10 ఓవర్స్ వరకు చాలా బాగుండింది, బట్ ఆ మిడిల్ ఓవర్స్లో వికెట్స్ చాలా పడ్డాయి. దట్టు బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడ్డము, ఎవరు క్లిక్ అవ్వకపోవడము, టాప్ 5-6లో ఎవరు క్లిక్ అవ్వలేదు, ఒకరు కూడా క్లిక్ అవ్వలేదు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు ఢిల్లీకి. ఓవరాల్గా చూస్తే 1-2 మ్యాచెస్ బాగా పర్ఫామ్ చేస్తారు అండ్ ఇట్లాంటి కీ మ్యాచెస్లో వాళ్ళు పర్ఫామ్ చేయలేకపోతున్నారు. ఐ థింక్ దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. ఐ థింక్ ఢిల్లీ ఈజ్ అగైన్ ఫాలింగ్ బ్యాక్ ఆర్ ఫాలింగ్ బిహైండ్ అని చెప్పొచ్చు. సో కన్సిస్టెన్సీ ఉండట్లేదు బేసికల్గా ఢిల్లీకి. అండ్ కేకేఆర్కి డెఫినెట్గా మంచి విన్. సో ఐ థింక్ దే ఈవెన్ ఈ మ్యాచ్లో మంచి రన్ రేట్ కూడా రావడంతో ఐ థింక్ దే ఆర్ కైండ్ ఆఫ్ ఆల్మోస్ట్ సీజ్ దేర్ పొజిషన్ ఇన్ టాప్ 4లో అని చెప్పొచ్చు. టాక్టిక్స్ గురించి కనుక మాట్లాడుకుంటే ఢిల్లీ టాక్టిక్స్ టాస్ అనేది వాళ్ళు గెలవడం జరిగింది. వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేకపోయారా బ్యాటింగ్ ఆఫ్ చేసుకొని. అండ్ దాని తర్వాత లైనప్లో కూడా చేంజెస్ టాక్టికల్గా వర్కౌట్ కాలేదని చెప్పొచ్చు. సో వాట్ వెంట్ రాంగ్ దేర్? డెఫినెట్గా ఐ థింక్ వాళ్ళ టాక్టిక్స్ ఎప్పుడైతే నిన్న మనం అనుకున్నట్టు టాస్ విన్ అయితే ఫీల్డింగ్ చేసి చేయడం అనేది ఆ గ్రౌండ్లో చూసాం ఇంతకుముందు. సో దానికి అగెయిన్స్ట్గా నువ్వు టాస్ గెలిచినా కూడా ఎందుకు బ్యాటింగ్ ఎంచుకోవడం అనేది ఈజ్ ఎ బిగ్గెస్ట్ క్వశ్చన్ అక్కడ. ఐ డోంట్ నో వాట్ దే హ్యాడ్ ఢిల్లీ ఎస్పెషలీ ఇన్ దేర్ మైండ్స్. గంగూలీ ఇలా సజెస్ట్ చేసి ఉంటాడని నేనైతే నేను అనుకోను. బట్ ఐడియలీ ఇట్స్ ఏ ఈజీ గేమ్ చెప్పాలంటే ఢిల్లీకి. నిన్ననే మనం చెప్పాను టాస్ విన్ అయితే ఇట్స్ హాఫ్ విన్ అని. సో అక్కడ టాస్ విన్ అయినా కూడా ఢిల్లీ ఈ స్మాల్ మిస్టేక్స్ ఏవైతే చేశారో అవి వర్కౌట్ అవ్వలేదు వాళ్ళకి. డెఫినెట్లీ ముఖేష్ కుమార్ ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్లో పెట్టేసి ఈజ్ అ లోకల్ ప్లేయర్ అండ్ హీ నో ద కండిషన్స్ వెల్, హీ ప్లేడ్ ఓవర్ దేర్. అలాంటి మిస్టేక్ చేయడం అనేది ఎదురు కరెక్ట్ అనుకోవచ్చు. ప్లస్ వాళ్ళు తీసుకొచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ కుషాగ్రాన్ తీసుకొచ్చారు అండ్ హీ డిడ్ ప్లే వెల్. అక్కడ పాజిటివ్ జరిగింది కూడా ఏం లేదు. ఓవరాల్గా వాళ్ళు బ్యాటింగ్ లైనప్ కనుక తీసుకుంటే హైయెస్ట్ స్కోర్ ఎవరి నుంచి వచ్చింది అని చూస్తే కుల్దీప్ యాదవ్ నుంచి వచ్చింది, which is the Nobody would have expected that. which is the rarest condition anybody can expect from the team. అండ్ మిగిలిన లైనప్ గురించి తీసుకుంటే ఇనిషియల్గా పృథ్వీ షా కొంచెం స్కోర్ చేశాడు. ఐ డోంట్ నో పృథ్వీ షాని మరి ఎందుకు వాళ్ళు ఒకసారి మ్యాచ్లో ఉంచి మళ్ళీ తీసేసి మళ్ళీ షఫ్ల్ ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ అండ్ దెన్ దాని తర్వాత జేక్ ఫ్రేజర్ మెగ్గర్కి ఈరోజు క్లిక్ కాకపోవడంతో వాళ్ళకి ఎంత ఇంపాక్ట్ పడింది అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో హీ ఈస్ గోయింగ్ టు బి రియలీ క్రూషియల్ ఫర్ దెమ్ అని క్లియర్గా తెలిసిపోతుంది. దాని తర్వాత క్రిస్టియన్ స్టబ్స్ కానీ లేకపోతే ఇవే రిషబ్ పంత్ కూడా మొమెంటమ్ క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోయారు, అలాగే అక్షర్ పటేల్. సో దే డింట్ ప్లాన్ ఇట్ వెల్ బ్యాటింగ్ లైన్ ఏదైతే ఉందో. అండ్ అట్ ద సేమ్ టైం కేకేఆర్కి బౌలింగ్ కావాలి అని అనుకున్నారు అండ్ బౌలింగ్ వచ్చింది. వాళ్ళ బౌలింగ్ ఎలా ఉంది? ఎక్సలెంట్ బౌలింగ్. అది స్పిన్ ట్రాక్ అని అర్థమైపోయింది. దానికి తోడు సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి టుక్ కంప్లీట్ అడ్వాంటేజ్ ఆఫ్ ద పిచ్ అండ్ దే రెస్ట్రిక్టెడ్ ఆ కీ వికెట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం తీశారు. ఆ వరుణ్ చక్రవర్తి ఆ 3 వికెట్స్ తీయడం అనేది దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఢిల్లీ అని చెప్పొచ్చు. కుల్దీప్ యాదవ్ ఇన్నింగ్స్ వల్ల వాళ్ళు 150 చేసుకోగలిగారు కానీ, బట్ అదర్వైజ్ ఐ థింక్ కేకేఆర్ బౌలింగ్ వాజ్ ఎక్సెప్షనల్. ఎక్సెప్ట్ స్టార్క్ కూడా ఫస్ట్ ఇనిషియల్గా ఓవర్లో హై స్కోర్స్ ఇచ్చినా కూడా మెయిన్ వికెట్ తీశాడు. సో ఓవరాల్గా చూస్తే కేకేఆర్ బౌలింగ్ వాజ్ టూ గుడ్ అనే చెప్పొచ్చు ఆ పిచ్కి సంబంధించి. నేనే మనం అనుకున్నాము వాళ్ళు చేంజెస్ చేయాలి అని చెప్పేసి. చేంజెస్ అనేటివి చేశారు కేకేఆర్. ఒక బౌలర్ ఎక్స్ట్రా తీసుకొచ్చారు వైభవ్ అరోరా ద్వారా. అండ్ దెన్ ఢిల్లీ యాక్చువల్గా మనం బౌలింగ్ కేకేఆర్ కంటే బాగా ఉంటుందని కూడా మాట్లాడుకున్నాము. ఈవెన్ వాళ్ళకి అలాంటి ఆపర్చునిటీ ఉన్నా కూడా దే యూటిలైజ్ అదే చెప్పాలి. కేకేఆర్ బౌలింగ్ లో ఈవెన్ మిచెల్ స్టార్క్ ని మళ్ళీ తీసుకురావడం జరిగింది అండ్ మిచెల్ స్టార్క్ మళ్ళీ పర్ఫామ్ చేయకపోవడం చూసాము. సో వాట్స్ హ్యాపెనింగ్ విత్ మిచెల్ స్టార్క్?
యా ఐ థింక్ మిచెల్ స్టార్క్ కి నాట్ సూటబుల్ ఫర్ ఈ కండిషన్స్ కన్నట్టు అనిపిస్తుంది. బికాస్ ఒక మ్యాచ్ కాదు, 2 మ్యాచ్ కాదు, కన్సిస్టెంట్ గా హీఈస్ బీన్ ఫెయిలింగ్. ఈ వరల్డ్ మ్యాచ్ లో లక్కీగా ఒక వికెట్ రావడం ఈజ్ ప్రాబ్లీ హీఈస్ లక్కీ ఒక రకంగా చెప్పాలంటే. బట్ ఓవరాల్ గా చూస్తే హీఈస్ నాట్ మేకింగ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ టు ది కేకేఆర్ బౌలింగ్ అటాక్. సో ఈవెన్ ఇలాంటి మ్యాచ్ కాకుండా ఒకవేళ ఈవెన్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ మోర్ హై స్కోరింగ్ గేమ్స్ ఏమైనా వస్తే మాత్రం స్టార్క్ ఈస్ గోయింగ్ టు బి ఈవెన్ మోర్ వల్నరబుల్ అనే చెప్పొచ్చు. అది స్టిల్ బౌలింగ్ అనేది కేకేఆర్కి, ఎస్పెషలీ పేస్ అటాక్ కేకేఆర్కి స్టిల్ ఎ వరింగ్ ఫ్యాక్టర్గా ఉండబోతుంది. యా డెఫినెట్లీ. అండ్ దాని తర్వాత మిగిలిన ప్లేయర్స్ అందరూ బౌలింగ్ బాగా చేయడం వల్ల రిస్ట్రిక్ట్ అయితే చేయగలిగారు ఢిల్లీని. అండ్ కరెంట్ ఏదైతే స్కోర్స్ రన్ అవుతున్నాయో ఆ స్కోర్స్తో కంపేర్ కనుక చేసుకుంటే ఈ 150s ఒకప్పటి 100s అనుకోవచ్చు, అండ్ 200s ఒకప్పటి 150s అనుకోవచ్చు, 180s ఇలా రన్ అవుతుంది. సో ఇలాంటి కండిషన్స్ లో 150 వాజ్ ఆఫ్ కోర్స్ నెవర్ ఎనఫ్ అని అనుకోవచ్చు డెఫినెట్లీ. అండ్ ఇన్నింగ్స్కి వచ్చేసరికి ఓపెనర్స్ బేసిక్ గా ఈవెన్ దో సునీల్ నరైన్ కాస్త పర్ఫార్మ్ చేయకపోయినప్పటికీ హౌ గుడ్ వాజ్ ఫిల్ సాల్ట్? ఎక్సెప్షనల్. ఫిల్ సాల్ట్ ఐ థింక్ హీఈస్ వెరీ స్ట్రాంగ్ హిటర్. అతను కొడుతుంటే అసలు స్టేడియం బయటకు వెళ్ళిపోద్దేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. సో హీఈస్ వెరీ స్ట్రాంగ్ హిటర్. ఐ థింక్ హీ ప్లేడ్ వెరీ క్రూషియల్ ఇన్నింగ్స్. ఆ ఫస్ట్ ఇనిషియల్ ఓవర్స్లోనే అయిపోయింది. అక్కడికి గేమ్ క్లోజ్ చేశారు. ఢిల్లీకి ఏమి ఛాన్సెస్ కూడా, హోప్స్ కూడా ఇవ్వలేదు. యా ఈవెన్ దో కపుల్ ఆఫ్ క్యాచెస్ వచ్చినా కూడా మిస్ఫీల్ చేయడము, పట్టుకోకపోవడము, యా బోత్ సైడ్స్ ఫీల్డింగ్ కొంచెం ప్రాబ్లం అని చెప్పుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం అక్షర్ పటేల్ 2 వికెట్లు తీయడము, అతని రోల్ ఏదైతుందో అది ఫుల్ఫిల్ చేశాడు. కానీ పేస్ బౌలర్స్ నుంచి వాళ్ళకి హెల్ప్ అయితే రాలేదని చెప్పుకోవాలి. ఇంపాక్ట్ సబ్ని, ముఖేష్ కుమార్ లాంటి ప్లేయర్ని పక్కన పెట్టడం అనేది, ఎస్పెషలీ అతను హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ వాళ్ళు ఇలాంటి టాక్టిక్స్ అండ్ డెసిషన్స్ తీసుకోవడం అనేది రాంగ్ అని చెప్పాలి. అండ్ ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఇంకా ఢిల్లీ మళ్ళీ కోలుకునే అవకాశాలు లేవు. దే కాంట్ కమ్ బ్యాక్ ఇన్ టు ప్లే ఆఫ్స్కి ఫైట్ చేయాలన్న హోప్స్ కూడా ఉండవు. బికాస్ దే ఆల్రెడీ ప్లేడ్ లైక్ 11 మ్యాచెస్ అండ్ they don't have any other options now. So Delhi is gone case అని చెప్పచ్చు. And I think they'll just play for the pride next games ఏమైనా ఉంటాయి. డెఫినెట్లీ నెక్స్ట్ 3 games ఇంకా వాళ్ళు గెలవగలిగితే ప్లే ఆఫ్స్కి ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. బట్ కేకేఆర్ కనుక తీసుకుంటే నేను మనం అనుకున్నాము మ్యాచ్ చాలా చాలా క్రూషియల్ ఉంటుంది అని చెప్పేసి, అండ్ ప్రెజర్ ఉంటుంది అని చెప్పేసి, అండ్ దే కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ వెరీ వెల్ అని చెప్పాలి. అండ్ సెకండ్ పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని బదిలంగా అలానే ఉంచుకున్నారని చెప్పాలి ఈ మ్యాచ్ గెలవడం ద్వారా. ఒకవేళ ఓడిపోయి ఉంటే కానీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని మారిపోయి ఉండేటివి డెఫినెట్గా. బట్ అదైతే జరగలేదు. డీసీకి వచ్చిన మంచి ఛాన్స్ని వాళ్ళు వేస్ట్ చేసుకున్నారని చెప్పుకోవాలి. డెఫినెట్గా డీసీ హ్యాస్ లాస్ట్ దేర్ గేమ్ విత్ దిస్. ఈ మ్యాచ్ చాలా క్రూషియల్ వాళ్ళకి, అండ్ క్రూషియల్ మ్యాచ్లో ఇలాంటి మిస్టేక్స్ చేశారు వాళ్ళు, అన్ఎక్స్పెక్టెడ్ మిస్టేక్స్. డెఫినెట్లీ. అంటే వాళ్ళకి వాళ్ళు చేసుకునేది అని చెప్పుకోవచ్చు. సో yes, that is analysis for this match. Thanks for joining me. Thank you.